పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పీతాని తనయుడు వెంకట సురేష్ హాజరయ్యారు. వేదికపై 32 మంది గర్భిణీ స్త్రీలకు ఘనంగా శ్రీమంతపు వేడుకలు నిర్వహించారు. అనంతరం తల్లిపాలు ప్రాముఖ్యతపై ఎమ్మెల్యే తనయుడు మాట్లాడుతూ తల్లిపాలే శిశువు ఆరోగ్యానికి ప్రథమ ఔషధమని, తల్లిపాలలో ఉండే పోషకాలు శిశువు ఎదుగుదలను పెంచుతుందని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని హామీనిచ్చారు వెంకట సురేష్. అన్ని చెప్పారు, నేను చెప్పలేని కూడా మీరు అన్ని చెప్పారు. అందుకని ఈ టైంలో మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి. అది ఫుడ్ క్రేవింగ్స్ అంటారు. మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి. ఆరోగ్యంగా ఉండండి, జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోండి. ఎందుకంటే ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో కొద్దిగా షుగర్ బీపీలు వచ్చే టైం ఉంటుంది, కానీ దాని గురించి ఇబ్బంది పడకండి. ఎందుకంటే అవి తగ్గిపోతాయి. తర్వాత మామూలుగా వచ్చే ప్రెగ్నెంట్ టైంలో వచ్చే ఇబ్బందులు షుగర్ బీపీ లాంటివి ఇప్పుడు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అవి తగ్గిపోతాయి. దాని గురించి ఇబ్బంది పడకండి. మరి మిగతా విషయాలన్నీ పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి ఎలాగా పాలు అందించాలి, ఎన్ని రోజులు అందించాలి, జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి అనే అంశం మరి డాక్టర్ గారు కానీ సర్పంచ్ గారు కానీ అందరూ చెప్పారు. మహిళా మనందరూ మీకు